నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఎవరి గోల వారిది, ఎవరి దారి వారిది. అంతా కలిసున్నామంటూనే తమలో తాము తలోదారిలో నడుస్తున్నాయి ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు. అందరి లక్ష్యం ఒకటే, అందరి పోరు బీజేపీ పైనే. అయినా తగ్గేది లేదంటున్నాయి విపక్ష పార్టీలు. పేరుకు మిత్రపక్షాలే, కానీ మిత్రత్వం మాత్రం కనిపించడం లేదు. తాజాగా బెంగాల్ దీదీ చేసిన ప్రకటన ఇండియా కూటమికే బిగ్ షాక్గా మారింది. నా దారి నాదే, నా దారి రహదారే అంటూ దీదీ తేల్చి చెబితే అదే దారిలో ఆప్ కూడా కాంగ్రెస్కు జలక్కిచ్చింది. కూటమి పార్టీల తీరుతో కాంగ్రెస్ కష్టంలో పడింది. కాంగ్రెస్కు దీదీ షాక్ ఇచ్చారు. కూటమి లేదు, గీటం లేదంటూ ఒంటరి పోరుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తృణమూల్ అధినేత్రి నిర్ణయం కాంగ్రెస్కే కాదు, మొత్తం ఇండియా కూటమికే బిగ్ షాక్గా మారింది. దీదీ బాటలోనే ఆప్ కూడా నడవడం, మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటన్న అనుమానాలు ఇండియా కూటమిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. దేశం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. మరి జాతీయ స్థాయిలో పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ, బీజేపీ సారథ్యంలో దూసుకుపోతుంటే, విపక్షాల కూటమి ఇండియా ఐక్యత కోసం కాంగ్రెస్ నాయకత్వంలో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈ అలయన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉండగా వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే కాంగ్రెస్ కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం 8 నుంచి 14 స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. చర్చలు కొలిక్కి రావట్లేదు. సుదీర్ఘంగా మంతనాలు సాగాయి. 2 లోక్సభ స్థానాలను మాత్రమే తీసుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించట్లేదు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. బెంగాల్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ జోడో యాత్ర బెంగాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలో కూటమిలో కుమ్ములాటలు ముదిరాయి. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. బెంగాల్లో అసలు పొత్తు సాధ్యమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెంగాల్ సీఎం మమత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీ పేరెత్తితే దీదీకి చిర్రెత్తిపోతోంది. బెంగాల్ను 34 ఏళ్ల పాటు పాలించిన సిపిఎంతో తాను రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు మమత. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని లెఫ్ట్ పార్టీలు డామినేట్ చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ను కూడా లెఫ్ట్ నేతలు ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో కాంగ్రెస్ కు 2 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే మమతకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. బెంగాల్లో తమకు మమత దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ 42 సీట్లలో పోటీకి రెడీగా ఉందన్నారు. లెఫ్ట్ పార్టీలు కూడా మమతా తీరుపై మండిపడుతున్నాయి. రాహుల్ జోడో యాత్ర బెంగాల్లోకి ప్రవేశించింది. టీఎంసీ నేతలు రాహుల్ జోడో యాత్రకు హాజరైతే తాము అందులో పాల్గొనబోమని సిపిఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలో విభేదాలు లేవంటున్నారు రాహుల్ గాంధీ. బెంగాల్లో పొత్తులపై అధీర్ రంజన్ మాటలకు ప్రాధాన్యత లేదన్నారు. తనతో దీదీ నేరుగా టచ్ లో ఉన్నారన్నారు.
ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా నుంచి వైదొలుగుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కూటమిని కలవరపాటుకు గురి చేస్తోంది. దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ స్పందించారు. మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేమని వ్యాఖ్యానించారు. కూటమికి మమత మూలస్తంభంగా ఉన్నారంటూ ఇదివరకు రాహుల్ గాంధీ అభివర్ణించారని జైరాం రమేష్ గుర్తు చేశారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మమతా బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్లు జైరాం రమేష్ చెప్పారు. మమతా బెనర్జీని గాని వదులుకోవడానికి ఇండియా సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. సీట్ల పంపకాలపై మరో విడత చర్చలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. मैंने कहा है इंडिया जो गठबंधन है, इंडिया गठबंधन 28 पार्टियों का गठबंधन, उसका एक महत्वपूर्ण स्तंभ तृणमूल कांग्रेस है और देश के बड़े नेता हैं, बड़े अनुभवी नेता हैं, बड़े ऊर्जावान नेता हैं ममता बनर्जी। हम उनका पूरा सम्मान करते हैं, हम उनका आदर करते हैं। हमारा नेतृत्व खरगे जी, सोनिया जी, राहुल जी सभी ममता जी के प्रति सम्मान और आदर है और सभी जानते हैं कि हमारे देश की राजनीति में ममता जी का एक विशेष स्थान है और अलग से पहचान है। तो मुझे पूरा विश्वास है कि ममता जी भी चाहती है बीजेपी को हराने को, हम भी चाहते हैं कि बीजेपी को हराए। हम लोग एक होकर लड़ेंगे, इंडिया गठबंधन को हम सफल बनाएंगे। वो हमारा कर्तव्य है, हमारा धर्म है। దేశంలో నియంతృత్వ వైఖరికి తెరపడటానికి, ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొనడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందంటూ మమతా బెనర్జీ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో తాము ఇండియా కూటమి తరపున పోటీ చేస్తామనే ధీమా తమకు ఉందని అంటున్నారు. మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. మొదటి నుంచి మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీల తీరును ఎండగడుతూ వస్తున్నారు. తన రాష్ట్రంలో సీట్లను లెఫ్ట్ పార్టీలతో పంచుకోవడానికి ఆమె ముందు నుంచి సిద్ధంగా లేరు. అయితే కాంగ్రెస్ కు కూడా అక్కడ బలం లేదని, గత ఎన్నికల్లో గెలిచిన 2 సీట్లకే కాంగ్రెస్ ను కూడా పరిమితం చేయాలని మమతా నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్తున్నా సమాచారం తనకు లేదని ఆమె మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఒంటరిగానే ఈసారి బెంగాల్లో పోటీ చేయాలని ముందుగానే దీదీ నిర్ణయించుకున్నారని ఇప్పుడు సాకులు వెతుకుతున్నారన్న వాదన వినిపిస్తోంది. బెంగాల్లో పొత్తులు ఉంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కూడా సీట్లు పంచాలి. అలా కాకుండా సోలోగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుచుకొని రేపటి రోజున కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తాము కింగ్ మేకర్ పాత్ర పోషించాలన్నది మమతా ఉద్దేశం అంటున్నారు. అయితే గతంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కూటమికి న్యాయకత్వం, ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును మమత ప్రతిపాదించారన్న చర్చ బాగానే జరిగింది. మరి విపక్ష కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్న మమతలో సడన్ గా మార్పు ఎందుకు వచ్చిందన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. అయితే మమత బాటలోనే అటు ఆప్ కూడా సాగుతుండడంతో ఇండియా కూటమి ఇక ముక్కలు చెక్కలేనా అన్న చర్చ మొదలైంది. తృణమూల్ మార్గంలోనే ఆప్ నడుస్తోందా? పంజాబ్లో కాంగ్రెస్కు సీట్లు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇష్టపడడం లేదా? ఇండియా కూటమిలో ఈ విభేదాలు అసలు ఎందుకు? కాంగ్రెస్ పార్టీని మిగిలిన పక్షాలన్నీ చిన్నచూపు చూస్తున్నాయా? కూటమిలో ఆధిపత్య పోరే సీట్ల సర్దుబాటులో ప్రభావం చూపుతున్నాయా? తృణమూల్ ఆప్లు ఇండియా కూటమికి దూరం జరిగినట్లేనా?
పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు కుదరక ఇండియా కూటమికే మమత రామ్ చెప్పే పరిస్థితులు రాగా అదే బాటలో ఇప్పుడు ఆప్ ఆద్మీ పార్టీ కూడా నడుస్తోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తాజాగా సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకోదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందని, యావత్ దేశంలోనే ఆప్ హీరోగా నిలుస్తుందని తెలిపారు. 13 లోక్సభ స్థానాలకు గాను దాదాపు 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని తెలిపారు. ప్రతి సీటుపై సర్వే నిర్వహిస్తామని, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు. మరి కావాలనే ఆప్ కాంగ్రెస్ ను దూరం పెడుతోందా? ఒక వ్యూహం ప్రకారమే ఆప్ నడుస్తోందా అంటే ఇదంతా ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యూహంలో ఇది భాగం అంటున్నారు. ఢిల్లీలో 7 ఎంపీ సీట్లు ఉన్నాయి, పంజాబ్ లో 13 ఉన్నాయి. అంటే 20 సీట్లలో ఆప్ మెజారిటీ గెలుచుకుంటుంది అనే భావన ఆ పార్టీలో బలంగా ఉందట. ఇవి కాకుండా యూపీ, గుజరాత్ సహా అనేక రాష్ట్రాలలో ఆప్ పోటీకి దిగబోతోంది. కనీసం 20 ఎంపీ సీట్లు గెలిస్తే 2024 ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం విషయంలో ఆప్ ని కీలకంగా మార్చవచ్చు అన్నది కేజ్రీవాల్ ఆలోచన అని అంటున్నారు. ఒకవైపు దీదీ ప్రకటన వెనువెంటనే పంజాబ్ సీఎం మాన్ స్టేట్మెంట్ తీరు చూస్తే ఈ రెండు పార్టీలు ఇండియా కూటమికి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు ఎంత బుజ్జగింపులు జరిపినా పరిస్థితులు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తే ఇండియా కూటమి మీద ఇప్పటికే యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంటరి పోరే అని ఆ మధ్య ఆయన ప్రకటించారు. బీఏపీ అధినేత్రి మాయావతి కూడా ఇండియా కూటమికి దూరం అని చెప్పేశారు. శరద్ పవార్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇండియా కూటమికి ఇబ్బందులు అయితే స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని దించాలన్న అజెండా వెనక్కిపోయి సొంత అజెండాతో పార్టీలు ముందుకు వస్తున్నాయి. అంతిమంగా ఇది బీజేపీకే మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇండియా కూటమి పడుతూ లేస్తూనే సాగుతోంది. మొదట్లో ఉన్న ఉత్సాహం తరువాత అయితే లేదు. ఇండియా కూటమి అంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగిన బీహార్ సీఎం నితీష్ ఇప్పుడు పెద్దగా చడీ చప్పుడు చేయడం లేదు. పైగా ఇండియా కూటమి కన్వీనర్ పదవిని సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. దానికి కారణం ఉంది. నితీష్ బీహార్ సీఎం గా దాదాపు 2 దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఆయన 7.5 పదుల వయసులో ఉన్నారు. దాంతో ఆయన ఈసారి ప్రధాని పీఠానికే గురిపెట్టారు. దేశంలోని విపక్ష పార్టీలను కలిపి కూటమి కడితే తనకు ప్రధాని ఛాన్స్ వస్తుందని ఆయన నమ్మారు. అయితే ఈ మధ్యలో కాంగ్రెస్ కొంత బలపడింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో గెలిచింది. దాంతో కాంగ్రెస్ లో కొత్త ఆశలు మొలకెత్తాయి. అదే ఇప్పుడు విపక్ష మిత్రులను కాంగ్రెస్ కు దూరం చేస్తోంది అని అంటున్నారు. దానికి తోడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇండియా కూటమి గెలిస్తే ఆ తరువాత ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటామని నర్మగర్భ వ్యాఖ్యలు చేసి పీఎం పోస్టు ఆశావహుకులకు షాక్ ఇచ్చారు. పీఎం పదవి ఆశిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఉన్నారు. నితీష్ కుమార్ కూడా పోటీ పడతారని భావించే మమత ఇండియా సమావేశంలో ఖర్గే పేరు ప్రస్తావించి చర్చను లేవనెత్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి మెజారిటీ సీట్లు తృణమూల్ కాంగ్రెస్ కి వస్తాయని అంటున్నారు. దాంతో మమతా బెనర్జీ కనీసం 25 నుంచి 30 ఎంపీలు గెలుచుకుంటే ప్రధాని పదవికి పోటీదారుగా ఉంటారు. ఇండియా కూటమిలోనే మమత కీలకంగా మారే పరిస్థితి ఉంది. ఇండియా కూటమిలో 26 పార్టీలున్న కాంగ్రెస్ మాత్రమే జాతీయ పార్టీగా ఆధిపత్యం చెలాయించే స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలను శాసించిన పార్టీ, ఎన్నో దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. గడిచిన 10 ఏళ్లలో ఆ పార్టీ సర్వం కోల్పోయింది. దానికి తోడు న్యాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టడంతో ఆ పార్టీలో కొంత కదలిక వచ్చింది. పార్టీ శ్రేణులలో
రాష్ట్రాల్లోనూ ఉత్తేజం వచ్చింది. దాని ప్రభావంతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కింది. ప్రస్తుతం మరోమారు రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ నిర్వహిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పుంజుకుంటుందని భావిస్తున్న ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు తమకు పట్టున్న రాష్ట్రాలలో హస్తం పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించడానికి సుముఖంగా లేవు. దాంతోనే సీట్ల పంచాయతీ షురూ అవుతోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకు వెళుతోంది. మిగిలిన పార్టీలను కలుపుకొని పోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడాలని భావించినా వాటిలో ఐక్యత లేదంటోంది. ఐక్యతలో అనైక్యత రీతిలో ఇండియా కూటమి సాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద మమతా బెనర్జీ ప్రకటన, వెనువెంటనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కూటమి ఉంటుందా లేదా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? ఎలాగైనా బీజేపీని గద్దె దింపాలన్న లక్ష్యమే కానీ ఉమ్మడిగా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న చిత్తశుద్ధి విపక్ష పార్టీలకు లోపించిందా? అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఎంత రాజీ పడినా బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య, ఆ నేతల పోకడల మధ్య ఇమడలేకపోతుందా? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదేంటి? ఇండియా కూటమిలో జరుగుతున్నదేంటి? బలమైన బీజేపీని ఢీకొట్టడం విపక్షాలకు సాధ్యమవుతుందా? ప్రస్తుతం పరిస్థితి మారిందా? కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? గడిచిన స్వర్ణయుగం రాకపోయినా పార్టీని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు మాత్రం వచ్చాయి. పార్టీ అగ్రనేతగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా చలనం వచ్చింది. ఆ మాటకొస్తే కొంచెం కాదు, బాగానే కలిసొచ్చింది. రాహుల్ పై అప్పటిదాకా ప్రజల్లో ఉన్న అభిప్రాయం కాస్త ప్రజలతో మమేకమైన తర్వాత మారింది. ప్రజాభిమానాన్ని ఈ యువనేత పెంచుకోగలగడమే కాదు, పార్టీలోనూ నిద్రపోతున్న శ్రేణులను కదిలించగలిగారు. దేశవ్యాప్తంగా మళ్లీ పార్టీని పరుగులు పెట్టించాలన్న దృఢ సంకల్పం నేతలతో నింపగలిగారు. నిర్యారంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో రాహుల్ పాదయాత్ర హుషారు తెప్పించడమే కాదు, కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం చేకూర్చింది కూడా. అదే ఉత్సాహంతో రాహుల్ ప్రస్తుతం జోడో న్యాయ యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కు రాహుల్ యాత్ర కీలకంగా మారింది. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ లో ఉత్తేజం తేవడమే కాక మిగిలిన ఇండియా కూటమి పార్టీలను కలుపుకొని పోయే ప్రయత్నాన్ని కూడా రాహుల్ చేస్తున్నారు. అదెంతవరకు ఫలిస్తుందో తెలియదు గాని ప్రస్తుతం ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మాత్రం పెద్ద ప్రహాసనంగా మారి కూటమికే బీటలు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో దేశంలోని 26 విపక్షాలు చేతులు కలిపాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే 3 పర్యాయాలు సమావేశమై తమ కూటమికి కొత్త పేరు కూడా పెట్టుకున్నాయి. ముందుగా బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించారు. బెంగళూరులో మరొక సమావేశం నిర్వహించుకున్నారు. అటు తర్వాత ముంబైలో కలిశారు. అప్పటిదాకా యూపీఏగా ఉన్న మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియాగా మార్చుకున్నారు. ఇండియా ఉద్దేశం ఐక్యంగా పోరాటమే అని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాల భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ప్రముఖులందరూ ఒకే వేదికపైకి వచ్చారు. బీజేపీని ఓడించడమే అందరి లక్ష్యం కావాలని అందరూ గట్టిగానే నిర్ణయించుకున్నారు. అయితే శక్తివంతమైన నరేంద్ర మోదీని ఎదుర్కొనే సామర్థ్యం తమలో ఎవరికీ లేదన్న సంగతి విపక్ష నేతలకు బాగా తెలుసు. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోలేరు. ఏదో ఒకటి చెయ్యాలి అనేది వారి ఉద్దేశం. ఏమీ చేయలేని దుస్థితికి ప్రధాన కారణం ఉమ్మడిగా బలమైన సైద్ధాంతిక నేపథ్యం లేకపోవడం. సీట్లు, ఓట్లు లెక్కలు తాత్కాలికంగానే పనిచేస్తాయి.
వీటి వల్ల వచ్చే విజయం లేదా పరాజయం సుస్థిరంగా ఉండవు. బలమైన సైద్ధాంతిక పునాది ఉన్న బీజేపీ ప్రజల్లోకి తన ఉద్దేశాలను గట్టిగా తీసుకెళ్లగలిగింది. అదే విపక్షాలు ఎన్నికల సమయంలో తాత్కాలిక సర్దుబాట్లకే పరిమితమయ్యాయి తప్ప బీజేపీకి బలమైన సైద్ధాంతిక పోటీని ఇవ్వలేకపోతున్నాయి. కారణం వారసత్వ రాజకీయాలు, పార్టీలలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు, ఇలా అనేక కారణాలు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే వీటిలో తమ ప్రాంతీయ అవసరాలు తప్ప జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం ఇవ్వగలమన్న విశ్వాసం కలిగించే నాయకుడెవరూ లేరు. ఈ నేపథ్యంలో వీరందరూ కలిసికట్టుగా పోటీ చేసే పరిస్థితే ఉత్పన్నం కావడం లేదు. వీటిల్లో కొన్ని ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఏకమై స్థానికంగా కాంగ్రెస్తో వీటికి ఉప్పు నిప్పు సంబంధం కారణంగా బీజేపీతో వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాయి. అఖిలేష్ యాదవ్, మాయావతి ఒకే వరలో ఇమడని రెండు కత్తులు. కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి అస్సలు పడటం లేదు. ఇక కాంగ్రెస్ వామపక్షాల విషయానికొస్తే ఇందిరాగాంధీ హయాం నుంచి వాటి మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఇందిరా నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వం సిపిఐ ఓట్లతో గట్టెక్కింది. తర్వాత ఈ రెండు పార్టీలు త్రిపుర, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఇంత సాన్నిహిత్యం ఉన్నా కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్ లెఫ్ట్లు రెండూ పరస్పరం కత్తులు నూరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మోదీని ఓడించడానికి కేరళలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఉందనుకున్నా కాంగ్రెస్ కు ఓట్లేయమని ఓటర్లను కమ్యూనిస్టులు అడిగే పరిస్థితే తలెత్తదు. అందువల్ల ప్రతిపక్షాలన్నీ ఒక బలమైన నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. కష్టపడి ఉమ్మడి నినాదంతో ముందుకు వెళ్లినా అదెంతవరకు ప్రజల్లోకి వెళుతుంది అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో ఓటర్ల ఆలోచనా సరళిలో విశ్లేషణాత్మక మార్పులు వచ్చాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రతిష్ట బాగా పెరగడం, అగ్రరాజ్యాలను కూడా తన దారికి తెచ్చుకునే రీతిలో భారత విదేశాంగ విధానం కొనసాగుతూ ఉండటం, ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నా జీడీపీ పరంగా దేశం సాధిస్తున్న ప్రగతి, ఇవన్నీ అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి. 5 దశాబ్దాల క్రితం ఓటర్ల కంటే నేటి ఓటర్లలో చైతన్యం, అవగాహన ఎక్కువన్న సత్యాన్ని కూడా అందరూ గుర్తించాలి. పార్టీగా మళ్లీ కాంగ్రెస్ ఎదగాలన్నదే కాదు, ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న తపన కాంగ్రెస్ అగ్రనేతల్లో కనిపిస్తోంది. అందుకే విపక్షాలను కూడగట్టే పనిలో పడ్డారు. తామెవరం ప్రధాని పదవి ఆశించడం లేదని ప్రకటించారంటే బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలన్న తపన వారిలో ఎంత కనిపిస్తుందో అర్థమవుతుంది. యూపీఏ పేరు మార్చి ఇండియాగా కొత్త పేరుతో అవతరించిన విపక్ష కూటమి ఎలాగైనా బీజేపీని ఓడించడమే లక్ష్యమంటోంది. అయితే కలిసి ఉంటే కలదు సుఖం అంటూనే ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. అపవాదు కాదు, నిజంగానే ఐక్యత మాటన అనైక్యత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా విపక్ష కూటమి ఇండియాని నిలబెట్టడానికి కాంగ్రెస్ గట్టిగానే కృషి చేస్తోంది. విపక్షాలను కలుపుకుని పోవడంలో కాంగ్రెస్ వాదులు తమ చేతిని అవకాశం ఉన్నంత వరకు చాచుతూనే ఉన్నారు. ఇప్పటికీ మోదీ పాపులారిటీ ఎంత మాత్రం చెక్కు చెదరకపోవడం, మూడోసారి కూడా ఆయన నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో తాము ఉమ్మడిగా, నేరుగా బీజేపీని ఢీకొంటే విజయం తథ్యమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కలిసి పోటీ చేయడానికి ఒక అంగీకారానికి వచ్చామని, బీజేపీపై సైద్ధాంతిక విభేదాలే తమను ఒక్కటి చేశాయని రాహుల్ గాంధీ చెప్పినా ఇదెంతవరకు సాధ్యమనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మన దేశంలో 1967లో మొట్టమొదటిసారి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నం జరిగింది. అప్పట్లో దేశంలో ఉన్న పరిస్థితులు ఇందిరాకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేలా చేసింది. ఇందిరాగాంధీకి స్వల్ప మెజార్టీ వచ్చినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించడంతో అవి ఎస్వీడీ యునైటెడ్ లెజిస్లేటివ్ పార్టీగా ఏర్పడ్డాయి. అవి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అవి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. తర్వాత 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభంజనానికి ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీ ప్రయోగం కూడా ఏ విధంగా విఫలమైందో అందరికీ తెలిసిందే. ఇక 1989 నుంచి 2014 వరకు భారత సంకీర్ణ శకాన్ని చూసింది. 1991-96 మధ్యకాలంలో పివి నరసింహారావు నేతృత్వంలోని మైనార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బయట పార్టీల మద్దతుతో
5 ఏళ్లు పాలన సాగించింది. మిగిలినవన్నీ ఎక్కువ పార్టీల కూటములే. వీటిల్లో వీపీ సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు 2 ఏళ్ల కంటే తక్కువ కాలం అధికారంలో ఉన్నాయి. తర్వాత ఏర్పడిన 2 పెద్ద కూటములు ఎన్డీఏ, యూపీఏ. వీటిలో యూపీఏ కూటమి 16 సంవత్సరాలు పాలించింది. మరి ఇప్పటి రాజకీయాలు వేరు. బీజేపీ నుంచి నరేంద్ర మోదీ సమర్థుడైన నేతగా ఎదిగారు. అందువల్ల మోదీని ఎదుర్కొనాలంటే విపక్షాలకు ముందుగా కావాల్సింది సమర్థవంతమైన నాయకుడు. రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ అవసరాలను బట్టి కూటములుగా ఏర్పడితే బీజేపీ సంఖ్యాబలాన్ని కొంతమేర పరిమితం చేయవచ్చునేమో కానీ అంతకుమించి ఏమీ చేయలేవు. ప్రస్తుతం ఎన్డీఏలో 38 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ 2 కూటములకు కొన్ని పార్టీలు తమ మద్దతు తెలపలేదు. ఇందులో బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేడీ, టీడీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఈ 2 కూటములలో దేనిలో లేవు. వాటిని మినహాయించి 2 కూటములను పరిశీలిస్తే బలాలు, బలహీనతలు 2 ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, శివసేన, షిండే వర్గం తప్ప మిగిలిన పార్టీలు అంతగా పెద్ద పార్టీలు కావు. గట్టిగా ఎంపీల సంఖ్య కూడా వాటికి లేదు. అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ వంటి అనేక బలమైన పార్టీలు ఉన్నాయి. పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ, కూటమి ఉనికి కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటినీ కలిపి ఎవరు నడిపిస్తారో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అందరూ బలవంతులైతే నాయకుడిని ఎన్నుకోవడం కష్టమన్నట్లు వారి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వివిధ అంశాలలో ఆయా పార్టీలు ఒకదానికొకటి వ్యతిరేకిస్తున్నట్లు, కొన్నింటిపై విభేదిస్తున్నట్లు కూడా ఉంది. అందువల్ల ఈ అలియన్స్ ఎలా పనిచేస్తుందనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.